ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని మరో 6 నెలలు పొడిగించాలని కోరారు. ఇటీవల సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన నీరబ్ పదవీ కాలం ఈ నెల 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో నీరబ్ కుమార్ సర్వీస్ ను మరో 6 నెలల పాటు పొడిగించాలని కేంద్రాన్ని సీఎం కోరారు. కాగా కేంద్రం ఒకే విడతలో 6 నెలలు పొడిగింపు ఇస్తుందా లేదా 3 నెలల చొప్పున 2 సార్లు పొడిగిస్తుందా చూడాలి. ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ పదవీ కాలాన్ని మరో 6 నెలల పాటు పొడిగించాలంటూ చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ సీఎస్ గా ఉన్నటువంటి నీరబ్ కుమార్ పదవీ కాలాన్ని మరో 6 నెలలు పొడిగించాలంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాయడం జరిగింది కేంద్రానికి. ప్రధానంగా చూస్తే ఈ నెల చివరితోటి నీరబ్ కుమార్ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో మరో 6 నెలలు ఆయన్నే కొనసాగించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. అంటే సీనియర్ గా ఉన్నటువంటి ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన తర్వాత కష్టాన్ని అవ్వాలంటే గనక తప్పనిసరిగా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే గనక ఆయన పదవీ కాలాన్ని తప్పనిసరిగా పొడిగించాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. మొదట 3 నెలలు పదవీ కాలం పొడిగించి తర్వాత మరో 3 నెలలు కూడా పొడిగించే అవకాశం అయితే కనపడుతుంది. అంటే నూతన ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 10 రోజులు కూడా కాలేదు. ఈ సమయంలో సీఎస్లు మారటం ద్వారా కొంత పాలనా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా 6 నెలల పాటు నీరబ్ కుమార్ నే ఉంచాలి అన్నటువంటిది ఉంచాలనే విధంగా కూడా స్పష్టం చేయడం జరిగింది. ఆ విధంగానే ప్రభుత్వం వైపు అడుగులు వేస్తూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాయడం జరిగింది. కేంద్ర అనుమతి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి సీఎస్ గా 6 నెలలు నీరబ్ కుమార్ ఉండే అవకాశం కూడా కనపడుతుంది. అంటే శ్రీనివాస్ ఒకేసారి 6 నెలల పొడిగింపు అంటే ఎంత మేరకు పర్మిషన్ వచ్చే అవకాశం ఉంది? అంటే ప్రస్తుతం చూసినట్లయితే కనుక గతంలో సీఎస్ ల మాదిరిగా చూసుకుంటే కనుక మొదట 3 నెలలు ఉంటది, తర్వాత మరో 3 నెలల పాటు పెంపుకు అవకాశం ఉంటుంది. అంటే మొత్తం 6 నెలల పాటు కూడా ఉండే అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే 6 నెలల పాటు నీరబ్ కుమార్ నే కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్న నేపథ్యంలో కేంద్ర అనుమతితోటి అది పూర్తిగా 6 నెలల పాటు కూడా ఉండే అవకాశం కూడా కనపడుతుంది. కలిసాడా శ్రీనివాస్? అంటే మనం చూస్తున్నాం ఎవరైనా గవర్నమెంట్ లోకి వస్తే కొత్త ప్రభుత్వం చేంజ్ అయితే సీఎస్ లను అక్కడ ఉన్నటువంటి పేషీలోని వాళ్ళని మొత్తం అందరినీ మార్చే సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇక్కడ చూస్తే కంటిన్యూ చేయమని కేంద్రానికి లేఖ రాశారు సీఎం చంద్రబాబు. అంటే ముఖ్యంగా చూస్తే నీరబ్ కుమార్ రీసెంట్ గా వచ్చినటువంటి సీఎస్ మాత్రమే కావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గతంలో జవహర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన్ని పంపినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాతనే నీరబ్ కుమార్ సీఎస్ గా వచ్చారు కాబట్టి ఆయన ఆ విధమైనటువంటి లేఖలు ద్వారా అతను పదవి కాలం పొడిగింపుకు కోరడం జరిగింది. అంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో నీరబ్ కుమార్ సీఎస్ గా లేరు అనేది స్పష్టంగా అవుతుంది. అతను నీరబ్ కుమార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన వ్యక్తి కాబట్టి తక్కువ సమయం కేవలం 20 నుంచి 25 రోజులు మాత్రమే ఉండడం జరిగింది. కానీ ఆయన మరో 6 నెలలు పొడిగింపు ఉండడం ద్వారా పాలనా సౌలభ్యము అధికారుల యొక్క చేంజ్ చేస్తూ అలానే అధికారులతో పాటు ఏదైతే ట్రాన్స్ఫర్స్ ఉన్నాయో వీటన్నిటిపై కూడా దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటున్నట్టు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా చూస్తే గత ప్రభుత్వంలో కొనసాగినటువంటి సీఎస్ ఇప్పుడు కొనసాగే అవకాశం అయితే గనక లేకుండా పోవడం జరిగింది. అంటే శ్రీనివాస్ ఇప్పుడు మనం నీరబ్ కుమార్ అంటే సీఎస్ నీరబ్ కుమార్ విషయం చూసుకున్నట్లయితే ఈయన ట్రాక్ రికార్డ్ ఏ విధంగా ఉంది? అంటే కామన్ గా మనం చూసుకుంటే ఎలక్షన్స్ టైంలో నియమితులయ్యారు. సో ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేయమంటారు అంటే ఎలాంటి అంశాలు ఈయన పదవీ కాలాన్ని పొడిగించడానికి కేంద్రానికి చంద్రబాబును లేఖ రాసే విధంగా పురిగొల్పినాయి అనుకోవచ్చు? నీరబ్ కుమార్ మచ్చ లేకుండా తన ఐఏఎస్ సర్వీస్ పూర్తి చేయడం జరిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉంటూ కూడా పలు శాఖల్లో పనిచేయడం జరిగింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఉన్న సమయంలో కూడా ఆయన గతంలో వివిధ శాఖల కార్యదర్శిగా కూడా పనిచేస్తున్న అనుభవం ఉంటుంది. అలానే ఆ అధికారులందరితోటి సమన్వయం చేసుకుంటూ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన అయితేనే ఇప్పుడు నూతన ప్రభుత్వంలో సస్టైన్ అవడానికి అధికారులను సమన్వయం చేయడానికి అధికారుల యొక్క షెడ్యూల్ను ఇచ్చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆయన వైపే మొగ్గు చూపి ఆయన కేవలం ఇంకొక 6 నెలల పాటు పొడిగించాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి కనుక కనపడుతుంది. డ్రై శ్రీనివాస్, థ్యాంక్ యూ.